మీకు పువ్వు నచ్చితే మీరు దానిని తెంపుతారు, కానీ మీరు ఒక పువ్వును ప్రేమిస్తే మీరు ప్రతిరోజు నీళ్లు పోస్తారు. మంచి ఆలోచనలు, స్వచ్ఛమైన చిరునవ్వు, మనస్సులో ఆనందం ఇవే ఆకర్షణీయంగా కనపడేలా చేస్తాయి. పై మెరుగులు శాశ్వతం కాదు. ఎంత ఖరీదు పెట్టి అందంగా తయారైన చిరునవ్వు లేని మొహం ఆకర్షణీయంగా ఉండదు. ప్రేమ అంటే ఎటువంటి స్వార్థం లేకుండా సహాయం చేయాలి అనిపించడం. ఎవరి మీద అయితే ప్రేమ ఉందో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తట్టుకోలేకపోవడం. వారు ఆనందంగా మరియు నవ్వుతూ ఉంటే మన మనసుకు హాయి అనిపించడం. ఇదే ప్రేమ. ప్రేమ అనేది ఆకర్షణ. కేవలం అడ్రినలిన్ యొక్క రష్ కంటే ఎక్కువ. వ్యక్తి యొక్క ఉనికి మీకు వివరించలేని ఆనందం మరియు ప్రశాంతతను కలిగిస్తుంది. మీరు సుఖంగా ఉన్నారనే భావన ఉంటుంది. చాలా సంబంధాలు స్వార్థం మీద ఆధారపడి ఉంటాయి. భాగస్వాములు ఒకరి డిమాండ్లను ఒకరు నెరవేర్చుకుంటున్నంత కాలం సంబంధం సాఫీగా సాగుతుంది. ఒక భాగస్వామి లేదా ఇద్దరూ ఇవ్వడం ఆపివేస్తే సంబంధాలు విఫలమవుతాయి. మనలో 99% మంది బహుశా మన భాగస్వాములను ప్రేమించరు. మేము వారిని ఇష్టపడతాము మరియు మనల్ని సంతోషపెట్టడానికి మాత్రమే మేము వారిని ఉపయోగిస్తున్నాము. మేము వారిపై చాలా మానసికంగా ఆధారపడతాము, చాలా అనుబంధంగా ఉంటాము అంటారు. మరియు దీనికి కారణం మనం వారిని కోల్పోతామని భయపడుతున్నామా? మనం నిజంగా వారిని ప్రేమించడం వల్ల కాదు కదా. మనం మన భాగస్వాములను కోల్పోతే మన మంచి అనుభూతిని కోల్పోతాము మరియు మన ఆనందాన్ని ఎలా మరియు ఎక్కడి నుండి పొందుతాము? మన భావోద్వేగాల, అవసరాలు మరియు ఆకలిని ఎవరు తీరుస్తారు? తొలి చూపులో పుట్టే ప్రేమకైనా మలిచూపులో పుట్టే ప్రేమకైనా మూలం ఆకర్షణే. ఎవరినైనా ముందు ఆకర్షించేది బాహ్య సౌందర్యమే. అదే పరిచయానికి, ఆపై స్నేహానికి దారితీస్తుంది. అయితే ఆ ఆకర్షణ కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. ఒక మనిషి నచ్చిన తర్వాత వారిలో ఆకర్షించేది వ్యక్తిత్వం, స్వభావం, మానసిక పరిపక్వత. ఇవి ఆకర్షించిన తర్వాత కంటికి కనిపించే అందం చాలా తక్కువ. అన్ని ఆకర్షణలు ప్రేమకు దారి తీయకపోవచ్చు, కానీ ప్రేమ వరకు వెళ్ళే ఆకర్షణ కేవలం అందం వల్ల కలగదు. కేవలం అందం వల్ల పుట్టే ప్రేమలకు ఆయుష్ తక్కువే. ప్రతిఫలాపేక్ష లేకుండా ఇచ్చేది ప్రేమ. దానికి అవధులు ఉండవు. ఈవేళ ఇచ్చే రేపటికి అయిపోయేది కాదు. దినదినానికి అనుబంధం పెరిగే కొద్దీ ప్రేమ పెరుగుతుంది. ప్రేమ ఏమైనా ఇస్తుంది, ఎంతైనా ఇస్తుంది, ప్రాణమైనా ఇస్తుంది. తల్లి ప్రేమ తర్వాత ఏ ప్రేమ అయినా పేగుబంధంతో పనివేసుకునేది అవ్యాజ్య ప్రేమ అంటారు. ఒక అమ్మాయి, అబ్బాయి మధ్య ఆకర్షణే ప్రేమ. ఈ ప్రేమ అవసరం కోసమో లేదా ఆనందం కోసమో మాత్రమే ఉంటుంది. ఆకర్షణ తగ్గితే ఇంకొకరిని చూసుకుంటారేమో. ఇది 2024లో ప్రేమ. ఇక ఫ్యూచర్లో డైరెక్ట్ ప్రేమ ఉంటుంది. నీకు ఏం కావాలి, నాకు ఏది అవసరం, ఇంతే ఈ ప్రేమలో. తేడా వస్తే, మనస్పర్ధలు వస్తే బ్రేకప్లు, డేటింగ్లు ఉండవు. ఇవి శాశ్వతంగా ఉండాలంటే వాళ్ళ అవసరాలను హర్ట్ చేయకుండా సమకూర్చడమే దాని తత్వం. మరి నిజమైన ప్రేమ అమ్మ చూపించేదే. తండ్రి కొనిచ్చే చాక్లెట్, అన్న ఇచ్చే చిన్న పెన్సిల్ మొక్క, మన కోసం వెయిట్ చేసే స్నేహితులు, మన కోసం పస్తులుండి నా బిడ్డలు చదువుకుని గొప్పోళ్ళు అవ్వాలనే తల్లిదండ్రులు చూపే ప్రేమే అన్నిటికన్నా ఎక్కువైన గొప్పదైన ప్రేమ. తోడబుట్టినవాడు మనస్పర్ధలు వచ్చినా వాటిని వెంటనే సరిచేసుకుని హాయిగా ఉండాలి. ప్రపంచంలో మనకు ఎక్కడా దొరకని వారు తోడపుట్టిన వారే. భార్యలు దొరుకుతారు, బంధువులు దొరుకుతారు, బిడ్డలను కనవచ్చు, కానీ దొరకని అమూల్యమైన వారు తోడపుట్టిన వారే. కొన్నిసార్లు మనసులో ఉండే బాధను మాటల్లో చెప్పలేము, అలాగని కనపడేలా ఏడవలేము. మనలో మనం బాధపడుతూ బ్రతికేయడమే ఈ దేవుడిచ్చిన జీవితం. రాతల్లో లేని వారి కోసం రాత్రంతా బాధపడతాం, రాతల్లో ఉన్నవారి కోసం పగలంతా కష్టపడతాం. జ్ఞాపకాలను మర్చిపోవడం, బాధ్యతలను వదుకోలేము. ఇదే కదా ప్రతి ఒక్కరి జీవితం. ఒక వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు తెలుసుకోకుండా, అర్థం చేసుకోకుండా ఆ వ్యక్తిపై మీ మనస్సులో మీకు ఇష్టం వచ్చినట్టు ఏవేవో ఊహించుకోకండి. బంధాలు బలహీనపడతాయి, గుర్తుపెట్టుకోండి. మన నడవడిక చెబుతుంది కుటుంబం ఎలాంటిదో. మనం మాట్లాడే మాటలు చెబుతాయి స్వభావం ఎలాంటిదో. మనం చేసే వాదన చూపుతుంది జ్ఞానం ఎంత ఉందో. మనం చూసే చూపు చెబుతుంది ఉద్దేశం ఏమిటో అని. రెక్కలు వచ్చాయి కదా అని ఆకాశం అంతా నాది అనుకోకూడదు. రెక్కలు అలిసాక దిగాల్సింది నేల మీదనే, చేరాల్సింది కూడా నేల మీదనే. సంతోషమైన, దుఃఖమైన పంచుకోవలసిందే తన కుటుంబంతోనే అని మరిచిపోరాదు. లోపం ఉంటే చెప్పాలి, లోకువ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి ఏదో ఒక లోపం ఖచ్చితంగా ఉంటుంది. ఎవరి దగ్గర ప్రేమను అడుక్కోవద్దు. మీకు నచ్చితే మీ ప్రేమను ఇచ్చి వెళ్ళిపోండి. ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు మీరు కావాలనుకున్న ప్రేమ తిరిగి వస్తుంది.
గర్వం నాశనానికి ముందు నడుస్తుంది, అహంకారం పతనానికి ముందు నడుస్తుంది. వీటికి దూరంగా ఉన్న వాళ్ళు జీవితంలో ఎదుగుతారు. వాటిని అలంకారంగా ధరించిన వాళ్ళు పాతాళానికి వెళ్ళిపోతారు. మసకబారిన కళ్ళుకు అన్నీ మబ్బుగా కనిపించినట్టు తుప్పు పట్టిన మనస్సు గలవారికి అన్నీ తప్పుగానే కనిపిస్తాయి. ఒక వ్యక్తితో ప్రేమతోనైనా ఉండు, లేదా నమ్మకంతోనైనా ఉండు. ఎందుకంటే ప్రేమ క్షమించడం నేర్పుతుంది. నమ్మకం నీకోసం ఏమైనా చేసేటట్టు చేస్తుంది. మేఘం బరువును మోయలేనప్పుడు వర్షం వస్తుంది. మనసు బాధని మోయలేనప్పుడు కన్నీరు వస్తుంది. ప్రేమను ప్రేమిస్తుంది అంటారు, అది తప్పు. నిజమైన ప్రేమ ఎన్నడూ తిరిగి ఏమీ ఆశించదు. ప్రేమించాలంటే మనస్సు ఉండాలి. ప్రేమను తెలపాలంటే ధైర్యం ఉండాలి. ప్రేమను పొందాలంటే సహనం ఉండాలి. ప్రేమించబడాలంటే అదృష్టం ఉండాలి. ప్రేమను జీవితాంతం కాపాడుకోవాలంటే నమ్మకం ఖచ్చితంగా ఉండాలి. మనమంటే ఇష్టం లేదు అని ఎవరు ప్రత్యేకంగా చెప్పరు. వారి ప్రవర్తన బట్టి మనమే అర్థం చేసుకోవాలి. కష్టమైన నష్టమైన మనమే దూరం అవ్వాలి. నమ్మకం అనేది ఒక చిన్న పదమే. దీనిని చదవడానికి ఒక సెకనే పడుతుంది. ఆలోచించడానికి ఒక నిమిషం పడుతుంది. అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది. కానీ నిరూపించుకోవడానికి జీవితకాలం పడుతుంది. విలువ లేని చోట బాధపడుతూ ఉండటం కంటే కష్టమైన వదిలేసి ఉండటం మంచిది. మంచివాడు శత్రువుకు కూడా సహాయం చేస్తాడు. చెడ్డవాడు తోడ పుట్టిన వాళ్ళను కూడా ముంచుతాడు. మంచివారిని దూరం చేసుకుంటే చివరకు ముంచేవారే దొరుకుతారు. ఇది నిజం, గుర్తించుకోండి. ఆస్తిపాస్తుల కన్నా నోట్లో నాలికని భద్రంగా ఉంచుకోవడం కష్టం. పేదవారిని దీనంగా చూడకు. పరిస్థితి ఎవరికైనా ఎప్పుడైనా మారవచ్చు. మీ మాట చెల్లని సందర్భాల్లో మౌనంగా ఉండటం ఉత్తమం. భక్తి లేకుండా చెడు పనులు చేయకుండా ఉండడం ఉత్తమం. ఒక రాజు ఒక సన్యాసి బంగారు కత్తెరను బహుమతిగా ఇవ్వబోగా వద్దని ఒక సూదిని ఇవ్వమని కోరాడట. రాజు నుండి సన్యాసి సూదిని తీసుకుంటూ కత్తెర వద్దని ఎందుకన్నానంటే సూదికి కలిపే స్వభావం ఉంటుంది. ఈ రోజుల్లో మనుషులకు కావాల్సింది కత్తెర కాదు, సూది అన్నాడట. మట్టికి మనిషికి విడదీయలేని అనుబంధం ఉంది. మనిషి పుట్టాక ప్రేమతో తనపై లాలించుకుంటుంది మట్టి. మనిషి మరణించాక అదే ప్రేమతో తన హృదయంలో చేర్చుకుంటుంది మట్టి. తప్పులను తన మనసులో పెట్టుకుని కేవలం ప్రేమను మాత్రమే పంచేదే అమ్మ. అణకువగా ఉండటమే కాదు, అవసరమైనప్పుడు గర్జించే సింహంలా మారడం కూడా ఆడపిల్లల యొక్క లక్షణం. ప్రేమంటే కళ్ళల్లో మొదలై కొంతకాలం ఉండేది కాదు, గుండెల్లో మొదలై గుండె ఆగిపోయే వరకు ఉండేది. స్త్రీ పురుషుని వెనుకుంటే బలహీనత కాదు, బలమై ఉంటుంది. పురుషుని ముందుంటే అహంకారం కాదు, కవచమై ఉంటుంది. పురుషునితో సమానంగా ఉంటే జీవితాన్ని వసంతంగా మార్చేస్తుంది. భార్యాభర్తల బంధం దీపంలా ఉండాలి. ఒకరు ఒత్తి అయితే ఇంకొకరు నూనెలా. రెండింటిలో ఏది లేకున్నా బంధం అనే వెలుగు మనకు కనపడదు. జీవితం కూడా దూర ప్రయాణం లాంటిదే. దారిలో వర్షం పడవచ్చు, ఎండ దండించవచ్చు, చలి చంపేయవచ్చు. కానీ మన గమ్యం చేరే వరకు ప్రయాణం కొనసాగిస్తూనే ఉండాలి. అదే జీవితం. మనం ప్రేమను పంచే కొద్దీ కొన్నిసార్లు ద్వేషం ఎదురవుతుంది. అలా అని ప్రేమను ఆపవద్దు. ప్రేమను పొందే వరకు ప్రేమను కొనసాగించు, అదే ఉత్తమం. సిరి సంపదలు ఎన్ని ఉన్నా అన్నది కాదు, మనల్ని అర్థం చేసుకునే తోడు దొరకడం అదృష్టం. అది స్నేహం, ప్రేమ లేదా జీవిత భాగస్వామి ఎవరైనా సరే. ప్రేమే మార్గం, ప్రేమే జీవితం. మనల్ని మనం చదవగలిగినప్పుడు మనలోని తప్పులను మనం సరిచేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. గుడి ఎంత అందంగా ఉన్నప్పటికీ, ఇల్లు విశాలంగా ఉన్నప్పటికీ అక్కడ దేవుడు, ఇక్కడ అమ్మ లేకపోతే రెండూ వ్యర్థమే. మోసం చేసిన వాళ్ళు ఏమి బాగుపడతారు అని అనుకుంటారు, కానీ దాదాపు బాగుపడిన వాళ్ళందరూ మోసం చేసిన వాళ్ళే. ఒక్కొక్క దీపం వెలిగిస్తూ చీకట్లో లేనట్లు ఒక్కొక్క మార్పు సాధించుకుంటూ గొప్ప జీవితాన్ని మనం నిర్మించుకోవాలి. భయం అనేది ఓటమికి చిరునామా లాంటిది. పట్టుదల అనేది విజయానికి చిరునామా లాంటిది. అందుకే భయపడిన వాడికి విజయం వరించదు. అలాగే పట్టుదల ఉన్నవాడికి ఓటమి భయపెట్టదు. జరిగింది వదిలేద్దాం, నేర్చుకున్నది ఏమిటో గుర్తిద్దాం. తిరిగి రేపు మళ్ళీ ప్రయత్నిద్దాం, అనుకున్నది సాధిద్దాం. కత్తిని నువ్వు ఎంత ప్రేమగా పట్టుకున్నా నిన్ను గాయపరచకుండా ఉండదు. ఒక బంధం కూడా అంతే, నువ్వు ఎంత ప్రేమ చూపించినా నిన్ను బాధ పెట్టకుండా ఉండదు. కోపాన్ని ఉప్పులా వాడాలి. ఎందుకంటే తక్కువైతే మర్యాద ఉండదు, ఎక్కువైతే అసలు విలువ ఉండదు. అమ్మని ప్రేమించడం కాదు,
అమ్మ నీ మీద చూపించే ప్రేమను గౌరవించడం, తండ్రికి భయపడటం కాదు, తండ్రి నీకు నేర్పిన నడవడికలు చూపిన బాటలో నడిచి చూపించడం, గురువుకు నమస్కరించడం కాదు, గురువు ఇచ్చిన జ్ఞానానికి విలువనివ్వడం. నీకు కష్టం అనిపించిన ఉద్యోగం ఒక నిరుద్యోగి జీవితకాల స్వప్నం. నీకు విసుగు అనిపించిన నీ పిల్లలు లేని దంపతుల మధుర స్వప్నం. నీకు లభించిన ఇల్లు చిన్నదైతే నీడలేని వారికి అద్భుత స్వప్నం. నీ వద్ద గల చిరు సంపాదన చిల్లు గవ్వ కూడా లేని వారికి జీవితం. రోగికి అమృతమైన స్వప్నం నీ ముఖంపై చిరునవ్వు. విశాలగ్రస్తులకు దివ్యమైనది నీ స్వప్నం. గుర్తుపెట్టుకో, జీవితంలో అడగటం కన్నా పిచ్చి పని ఇంకొకటి ఉండదు. అది సలహా, సహాయం, అభిప్రాయం ఏదైనా చేతనైనట్టు చేసుకో. చేయి కలిపి అనుభవం వస్తుంది, పనితీరు తెలుస్తుంది. ఒకరిని అడిగి చేయడం అలవాటైతే బ్రతుకంతా నీ చెయ్యి చాచాల్సిందే. మనం కోపంతో మాట్లాడకపోతే ఎందుకులే అని వదిలేయకుండా బెదిరించో, బుజ్జగించో, గొడవపడైన మనతో మాట్లాడలే అనుకునే వాళ్ళు దొరకాలంటే అదృష్టం ఉండాలి ప్రతి ఒక్కరికి. గెలుపు కావాలనుకుంటే భయం వదిలేయాలి. భయం పోవాలంటే పోరాడి తీరాలి. భయపడుతూ చేసే పోరాటం ఓటమి పాలవుతుంది. భయం వదిలి పోరాడితే విజయం మన సొంతం అవుతుంది. గుర్తుపెట్టుకో, ఏకాంతాన్ని ఇష్టపడు, అది నీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది. కాలంతో స్నేహం చెయ్యి, ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటుంది. భవిష్యత్తుకు ప్రేమతో నీ జీవితం పయనానికి గమ్యం అవుతుంది. మన ఆలోచన విధానం బట్టే మంచి చెడు ఆధారపడి ఉంటాయి. మూడో వ్యక్తి మాటలను ఎప్పుడైతే నమ్ముతామో అప్పుడే మనశ్శాంతిని కోల్పోతాం. విష బీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు. ఆ జీవితం గొప్పదని ఎప్పుడు గర్వపడకు. మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలం ఉంటుందో చెప్పలేము, కానీ జీవితంలో ఏదో ఒకరోజు చావాలా బ్రతకాలనే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు నువ్వు పడిన కష్టాలు నీకు జీవితార్థం గుర్తు ఉండిపోయేలా ఉంటుంది. ఈ ప్రపంచంలో చాటుగా మాట్లాడేవాడు చాక్లెట్లు అనిపిస్తాడు, కానీ సూటిగా మాట్లాడడం మాత్రం సూదిలా అనిపిస్తాడు. గెలిచినప్పుడు గెలుపుని స్వీకరించు, ఓడినప్పుడు పాఠాన్ని నేర్చుకో. గుర్తుపెట్టుకో, జారిపడే కన్నీళ్లు చుక్క బరువుగా ఉండకపోవచ్చు, కానీ దానిలో దాగి ఉన్న భావాలు మాత్రం బరువైనవి. తీయగా ఉంటే మింగేస్తారు, చేదుగా ఉంటే ఊసేస్తారు. అందుకే మనం ఉప్పులా ఉండాలి. ఎంతవరకు అవసరమో అంతవరకే వాడతారు. బాధలు మనల్ని ఎలా బలవంతులు అవ్వాలో నేర్పుతుంది. భయం మనం చురుగ్గా ఎలా ఉండాలో నేర్పుతుంది. మోసం మనకు తెలివిగా ఎలా ఉండాలో నేర్పుతుంది. జ్ఞానం ఏం మాట్లాడాలో చెబుతుంది. సంస్కారం ఎలా మాట్లాడాలో చెబుతుంది. సామర్థ్యం ఎంత మాట్లాడాలో చెబుతుంది. తెలివి అసలు మాట్లాడవలసిన అవసరం ఉందో లేదో చెబుతుంది. గుర్తుపెట్టుకో మిత్రమా, హక్కులంటే బాధ్యత గొప్పది అంటుంది లక్ష్మణ తత్వం. నమ్మిన వారి కోసం తెగించమంటుంది ఆంజనేయ తత్వం. కాదంటారా? భయం నీకు పిరికితనాన్ని నేర్పితే ధైర్యం నీకు గెలవడం నేర్పుతుంది. భయాన్ని పక్కన పెట్టి ధైర్యాన్ని ఆయుధంగా చేసుకొని కష్టాలను ఓడించి జీవితాన్ని గెలుచుకో మిత్రమా. రాత్రంతా ఆలోచనలతో జీవితం ఎటుపోతుందో అని బాధపడతాం. పగలంతా బాధ్యతలతో ఎటుపోతున్నామో తెలియకుండా పరిగెడతాం. కాదంటారా? నువ్వు నమ్మిన వాళ్ళు మోసం చేశారని కుమిలిపోకు. గుడ్డిగా నమ్మడం మీ తప్పేనని సరిపెట్టుకో. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, దేవుడు అనేవాడు ఒక్కడున్నాడు. లెక్క సరిచేయకుండా మొదలు పెట్టాడు. తప్పు చేసి కూడా నిజాయితీ పరులుగా చలామణి అవుతున్న వారికంటే ఏ తప్పు చేయకపోయినా నిజాయితీ నిరూపించుకోలేక తప్పుడు మనుషులుగా ముద్రపడే వాళ్ళే ఎక్కువ. గుర్తుపెట్టుకో మిత్రమా, సాధించాలనే సంకల్పం బలంగా ఉంటే విశ్వం మొత్తం మనకు అనుకూలంగా మారి మనకు సహకరిస్తుంది. హృదయం లేని అమ్మాయిని ప్రేమిస్తే నీకు ఆకాశమే చూపిస్తుంది. అదే హృదయం ఉన్న అమ్మాయిని ప్రేమిస్తే నీకు ఆకాశమంత ప్రేమ చూపిస్తుంది. సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతమైన మనసుతో ఆలోచిస్తే పరిష్కారం తప్పక దొరుకుతుంది. జీవితంలో కష్టాలు ఎన్ని ఉన్నా చింతిస్తూ ఉంటే మరిన్ని కష్టాల్లోకి వెళతాం. కొంచెం ఆలోచించండి. మనసు పెట్టి ఆలోచిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మనసు పెట్టి పని చేస్తే పనిలో విజయం చేకూరుతుంది. మనసు పెట్టి చదివితే మనిషికి ఆ చదువు వెంటబడుతుంది. మనసు పెట్టి పూజ చేస్తే ఆ పూజకు సార్థకత వస్తుంది. మనసుతో చేసే పనులు ఇంత మంచి అయినప్పుడు మనస్సుతో చూసే మంచితనానికి కాక కళ్ళతో చూసే ఆడంబరాలకు విలువ ఎందుకు ఇస్తారు? ఓ మనిషి, కాస్త ఆలోచించు. అవసరం ఉన్నంతవరకే మర్యాదలు, ఎదురు ప్రశ్నలు వేయనంతవరకే గౌరవాలు. అవసరం తీరిపోయాక అవమానాలు, అవహేళనలు, నిందలు, ప్రశ్నలు వేస్తే మన గుండెకే ఎదురు దెబ్బలు. ఇదే ఇప్పటి మనుషుల తీరు. గెలిచే వరకు తెలియదు కావలసిన వారు ఉన్నారని.
డబ్బు సంపాదించే వరకు తెలియదు ప్రేమించే వాళ్ళు ఉన్నారని, పలుకుబడి వచ్చే వరకు తెలియదు పలకరించే వాళ్ళు ఉన్నారని, పైనున్న వాటన్నిటిని పోగొట్టుకుంటే గాని తెలియదు ఎంతమంది మనకు ఉన్నారని. ప్రేమించు, నటించకు, సహాయం చెయ్యి, తిరిగి ఆశించకు, మాట్లాడు, మాటలతో మాయ చేయకు, నమ్మించు, నమ్మక ద్రోహం చేయకు. ఆకలితో అమ్మాను, అనురాగంలో చెల్లిగా, అభిమానంలో తమ్ముడిగా, ఆవేశంలో స్నేహితుడిగా ముందు నుండి నడిపించేదే భార్య. చేతికి 4 గాజులు ఉన్నప్పుడు చప్పుడు అవుతాయి, కోపంగా విసిరేస్తే పగిలిపోతాయి, జాగ్రత్తగా కదిపితే చక్కగా శబ్దం చేస్తాయి. అట్లాగే బంధాలు కూడా పదిలంగా చూసుకుంటే సంతోషాన్ని ఇస్తాయి, దురుసుగా ఉంటే బాధని మిగులుస్తాయి. ఇల్లు చిన్నదైన మనసు పెద్దదిగా ఉండాలి, గుండె గుప్పెడంతైనా కొండంత ప్రేమ ఉండాలి, డబ్బులో పేదవారైన గుణంలో శ్రీమంతులుగా ఉండాలి. ప్రపంచంలో మనల్ని ప్రేమించే వ్యక్తులు అతి కొందరు మాత్రమే ఉంటారు. అందుకే మనిషి విలువ వారు మనతో ఉన్నప్పుడే తెలుసుకోవాలి. మన జీవితం నుండి వెళ్ళిపోయాక తెలుసుకున్న ఉపయోగం ఉండదు. ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి, అది కింద పడకుండా ఉండాలంటే గాలి కావాలి. కానీ ఇవి రెండు ఎవరికి కనిపించవు. నువ్వు కూడా అంతే. అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు. మంచి ఎక్కడున్నా ప్రోత్సహించాలి. ఉన్నత ఆశయం ఎవరి దగ్గర ఉన్నా వేల గొంతులతో ప్రచారం కల్పించాలి. ఆ సేవలో నలుగురికి తెలియాలి. అది ప్రతి మనసును కదిలించాలి. ఆ స్పందనతో ప్రతి ఒక్కరూ చేయగలిగినంత సాయం చేయాలి. స్పందించే ప్రతి మనసుకు 100,000,000 వందనాలు. గుర్తుపెట్టుకో మిత్రమా. ఒక మగవాడి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే, చిన్నప్పుడు అమ్మ అంటుంది నీకేం తెలియదు మాట్లాడకు అని, పెళ్ళయ్యాక పెళ్ళామంటుంది మీకేం తెలియదు మాట్లాడకండి అని, వయస్సు అయిపోయాక పిల్లలు అంటారు నీకేం తెలియదు మాట్లాడకండి అని. ఇంతకీ తెలియని వయసేదో, తెలిసి తెలియని వయసేదో, అన్నీ తెలిసిన వయసేదో తెలుసుకోకుండానే మగాడు బతుకు అనే పుస్తకం ముగుస్తుంది. మనం భారతీయులం. కూడు పెట్టని కులం మనకెందుకు, ప్రేమనివ్వని కులం మనకెందుకు. మన దృష్టిలో కులం అంటే పని చేసేటప్పుడు శ్రామికులం, కన్నవారికి సేవ కులం, ప్రేమించేటప్పుడు ప్రేమికులం, ఆ ప్రేమను పంచేటప్పుడు ధనికులం, ఇవన్నీ పాటించేటప్పుడు మానవ కులం. గుర్తుపెట్టుకో. మీరు సూర్యుడిలా ప్రకాశించాలి అనుకుంటే మొదట సూర్యుడిలా మండాలి. వర్షం వచ్చే సమయంలో అన్ని పక్షులు వాటి గూళ్ళల్లో దాగి ఉంటాయి, కానీ డేగ మాత్రం మేఘాలపైన ఎగురుతూ వర్షం నుండి కాపాడుకుంటుంది. జీవితం ఒక ప్రయాణం. అందులో ఎన్నో సమస్యలు, ఎన్నో సంతోషాలు, ఎన్నో పరిచయాలు, మరెన్నో బాధలు అన్నీ కలిస్తేనే జీవితం. విలువైన వాళ్ళకి కాదు, నీ విలువ తెలిసిన వాళ్ళకి విలువ ఇవ్వు. అందరూ ఎలా ఉన్నారు? మీరు మా తెలుగు జెనిక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. జై హింద్, వందే మాతరం.